ఇక హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, మహిందీపట్నం, మణికొండ, టోలీ చౌకీ, షేక్పేట్, గోల్కొండ, అత్తాపూర్, లంగర్ హౌస్ లో భారీ వర్షం పడుతోంది. తార్నక, ఓయూ, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడలో ఏకదాటిగా వర్షం దంచికొట్టింది. ఇక కుకట్పల్లి, కేపీహెచ్పీ, నిజాంపేట, మియాపూర్, ముసాపేట్ సహా బాలానగర్, సనత్ నగర్, ఎర్రగడ్డలో భారీ వర్షం కురుస్తోంది. అలాగే మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, శేరిలింగంపల్లి, హకీంపేట, కంటోన్మెంట్, ఖైరతాబాద్ లోను కూడా భారీగా వర్షం పడుతోంది. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా వరుణుడు తన ప్రతాపం చూపించాడు. గంటన్నర పాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి ఆయా ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. వర్షం తగ్గేంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచనలు చేసింది. ఇక ఇదిలా ఉండగా తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు కురవనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.